మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం ఆగస్టు 10, 2025. మార్పు చెందే దశ. ఈనాటి ధ్యానాంశం మార్పు చెందే దశ. ఈనాటి వాక్య భాగంగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 వచనం. చాలా సంవత్సరాల క్రితం నేను టీచర్గా ఉద్యోగం చేయడం ప్రారంభించిన క్రొత్తలో స్కూల్ ఎంట్రన్స్ దగ్గర ఉండే నోటీస్ బోర్డును చక్కగా అమర్చడం నా బాధ్యత. ఆ బోర్డు చూడగానే ఆకర్షణీయంగా, ప్రేరణ కలిగించేదిగా, సృజనాత్మకంగా ఉండాలి. దానికి ఎంతో సమయం, సిద్ధపాటు అవసరం. అనేకసార్లు నేను ఒక్కరోజులో ఆ బోర్డు పని పూర్తి చేయలేకపోయేదాన్ని. కాబట్టి నేను ఆ బోర్డు క్రింది భాగంలో "నన్ను క్షమించండి, నేను మార్పు చెందుతూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను" అని రాసి సంతకం చేసేదాన్ని. నేను రిటైర్ అయిన తరువాత నుండి నా జీవితంలో అనేక మార్పులను, సవాళ్లను ఎదుర్కొంటున్నాను. నేను ఇదివరకు చేసినట్లుగా ఇప్పుడు పనులు చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు నేను అశక్తురాలినిగా ఫీల్ అవుతుంటాను. నేను ఇంకా దేవుని పని చేయడానికి పనికి వస్తానా? దేవుడు నన్ను ఇంకా వాడుకుంటాడా అని ఆలోచిస్తుంటాను. నా జీవితంలోని ఈ దశలో నా భయాలెలా ఉన్నా గాని నాకు ఇంకా దేవుని క్షమాపణ మరియు కృప అవసరమని నాకు తెలుసు. అవును, నేను ఇంకనూ పురోగతిలో ఉన్న పనివలే మార్పు చెందుతూ నేర్చుకుంటున్నాను. అప్పుడు మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అన్న ఫిలిప్పీ 1:4లోని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేశాను. నేను మార్పు చెందుతూ ఉన్నప్పటికీ దేవుడు ఎన్నడూ మార్పు చెందడు. అందుకు దేవునికి వందనాలు చెల్లించాను. దేవుడు ఇంకనూ స్వస్థపరుస్తాడని, పునరుద్ధరిస్తాడని, నా సొంత మార్గంలో నుండి దేవుని మార్గంలోకి మారడానికి కావలసిన ప్రతిదాన్ని మనకిస్తాడని ఎరిగి ఉండడం ఎంత ఆదరణ కలిగిస్తుందో. నేటి ధ్యానం: మార్పులు ఊహించని ఆశీర్వాదాలను తెస్తాయి. ప్రార్థన: ప్రభువా, మార్పు అనేది జీవితంలో ఒక తప్పనిసరి భాగమని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మార్పును మా మేలు కొరకును, ఇతరుల మేలు కొరకును అనుకూలమైన విధానంలో మలుచుకోవడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: రిటైర్ అయిన టీచర్స్. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ట్రైఫెనా ర్యూ టేలర్, సౌత్ కేరళీనా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.